ప్రైజ్ లార్డ్ అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు గాని మనం గమనించినట్లయితే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాము, మన శత్రువుల్ని ద్వేషిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మన శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉండాలంట, వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలంట. ఈరోజు క్రైస్తవుని పరిస్థితి ఎలా అయిపోయిందంటే కూడా, ఈరోజు చాలామంది బోధకులు చాలామంది హేట్రేడ్ ప్రీచ్లు ఇస్తూ ఉన్నారు. అంటే వారిని ద్వేషించమని, లేకపోతే వారిని తిట్టమని, ఇట్లా వారు కొంతమంది బోధల వల్ల కూడా చాలామంది ప్రజలు ఇతరులను ప్రేమించడం మానేసి, వారి కొరకు ప్రార్థన చేయడం మానేసి, వారు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో వీరు కూడా అదే విధంగా చేస్తూ సమాజానికి నష్టం చేసేవారుగా ఉంటూ ఉన్నారు. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, కీడు చేత కాదు కానీ మేలు చేత జయించే వారంగా మనందరం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.